మామ జెన్యున్ ఒప్పుకోండి, మీ పిల్ల మిమ్మల్ని ఎప్పుడైనా గెలిపించిందా? మాక్సిమం అయ్యి ఉండదు. ఈ రోజు 2 టాపిక్లు ఉన్నాయి. ఒకటి, బిగ్ బాస్ గట్టి వార్నింగ్ ఇచ్చింది. నిన్న మొన్న జరిగిన ఈ లవ్ స్టోరీకి బిగ్ బాస్ ఎట్లా తెలిసిందేమో ఈ లవ్ స్టోరీ అని వాళ్లకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఈ వారం సెకండ్ కెప్టెన్ కావాలి కాబట్టి 4గురికి టాస్క్ ఇచ్చింది. డిమన్ పవన్, మనీష్, ఇమాన్యుయల్ అండ్ భరణి. ఇందులో దరిద్రానికి సంచాలక రీతును సెలెక్ట్ చేసిండ్రు. ఫస్ట్ 3 రౌండ్స్ ఉన్నాయి. ఫస్ట్ రౌండ్ లో మనీష్ ని దొబ్బేసింది. సెకండ్ రౌండ్ లో గేమ్ సరిగా ఆడతలేడు అని చెప్పి భరణిని దొబ్బేసింది. ఎందుకంటే వీళ్ళిద్దరు స్ట్రాంగ్ పర్సన్ కాబట్టి. ఇక ఇమాన్యుయల్ అయితే బుగ్గాడు, మనోనికి బరాబర్ ఉంటాడు, గేమ్ ఓడిపోతాడు అని చెప్పి ఫస్టే ప్లాన్ చేసుకుని ఇద్దరు ఈక్వల్ గా ఆడినా కూడా తన లవర్ గెలవాలి అని చెప్పి ఇమాన్యుయల్ పక్క దుబ్బేసి డీమన్ పవన్ ని గెలిపించుకుంది. ఇది లవ్ స్టోరీ అంటే క్లియర్ గా అర్థమవుతుంది. ఇవాళ ఎపిసోడ్ చూడుర్రి, మీరే చెప్పేస్తారు. సంచాలక్గా తనుండి ఏం చేసిందో మీకే అర్థమైపోతుంది. లవ్ బర్డ్స్ అంటే ఇట్లుండాలి మామ. సంచాలక్గా రీతు అండ్ కెప్టెన్, సెకండ్ కెప్టెన్ గా ఇప్పుడు డిమన్ పవన్. సరిపోయింది ఇద్దరికి. ఈ వారం ఇంకెంత లవ్ స్టోరీ మంచిగా స్ట్రాంగ్ ఉంటుందో. ఇక ఈ వారం కెప్టెన్ గా డిమన్ పవన్ ఉన్నాడు కదా, ఇక సరిపోతుంది. ఈ వారం మొత్తం ఏం ఉండవు, తణుకలు గుద్దుకోవడాలు ఏం ఉండవు. మొత్తం అగరబత్తి పొగేసి మంచిగా నున్నగా పెడతారు. మంచిగా చల్ల ఉంటుంది వాతావరణం. నాకు అర్థమైపోతుంది. నాకు ఈ ఫ్యూచర్ బిగ్ బాస్ ఫ్యూచర్ ఈ వారం మొత్తం అర్థమైపోతుంది.